స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మరి మనతో మాట్లాడి మనం బలపరు. ఎందుకంటే మరి దేవుని ఎడల మనం భయభక్తులు కలిగిన మనము దేవునికి దగ్గరగా జీవించడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని యందు విశ్వాసం ఉంచడం, వాక్యం చదువుకోవడం, వాక్యానుసారంగా మరి జీవించడమే మరి విశ్వాసులకు తగినది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి, వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి దేవుడు ఇస్తున్న వాగ్దానం బట్టి తెలుసా, మనం ఒకవేళ వెళ్తే పాతాళంలోకైనా వెళ్ళిపోతాం, లేదా పరదేశు అనగా పరలోక రాజ్యానికైనా వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ ఏమంటాడంటే, అక్కడ ఏం లేదంటే జ్ఞానం లేదట, ఉపాయం లేదట, తెలివి లేదట. అక్కడ పని ఉండదు, ఉపాయం ఉండదు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, ఈ భూమి మీద ఉండగానే మీరు ఇక్కడ దేవుడు కోరుకుంటున్నది, మీ భూమి మీద మనం ఉండగానే మన చేతికి ఇయ్యబడిన ఏ పనైనా సరే, మన పనికి వెళ్ళినా సరే, ఉద్యోగంలో ఉన్నా సరే, వ్యాపారాల్లో ఉన్నా సరే, మరి ఏ రంగంలో ఉన్నా సరే, మనకు ఇవ్వబడిన పని మనం ఏం చేయాలంటే శక్తి వంచన లేకుండా, ఇక్కడ ఏమంటాడంటే శక్తి లోపం లేకుండా మనం చేయాలట. దేవునికి స్తోత్రం. మరి శక్తి లోపం లేకుండా మరి ఆ పని మనం చేయగలిగినప్పుడు మరి దేవుడు మరి ఈ లోకంలో ఒకవేళ ఆ పూర్తి చేస్తే నీకు జీతం వస్తుందేమో, కానీ ఇక్కడ పరలోక రాజ్యం ముందు నీ బహుమానము మరి ఎక్కువ అవుతుంది. దేవుని దృష్టిలో నువ్వు యథార్థవంతుడు అవుతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పనుల్లో నమ్మకముగా యథార్థంగా ఉండాలి. అది వ్యాపారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, మరి ఉద్యోగాల్లో కావచ్చు, మరి ఏ పని అయినాను సరే మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా, యథార్థంగా, శక్తి లోపంగా లేకుండా చేయాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. ఏ పరిస్థితి అయినా సరే మీరు నమ్మకంగా ఉండగలిగితే ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడు, శక్తిమంతుడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అయా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రతి ఒక్కరూ నమ్మకంగా, యథార్థంగా వ్యాపారాల్లో నా తండ్రి, నేను ఉద్యోగాల్లో నా తండ్రి, నేను ప్రతి పని యందు నమ్మకంగా, యథార్థంగా, శక్తి లోపం లేకుండా నీ బిడ్డలు పని చేయనట్లు నీ కృపను అనుగ్రహించండి, కాపాడండి, దీవించండి, మేలు చేయండి. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే రోగులు ఉంటే వారందరినీ మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను అనుగ్రహించినప్పుడు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశానికి రక్షణ దయచేయండి నాయన. ఎటువంటి యుద్ధాలు జరగకుండా నీ కాపుదలు ఉంచండి, రక్షణ ఉంచండి, రక్షణ వ్యవస్థను కాపాడండి. అలాగే ఉన్నతమైన అధికారులు, మంత్రులు, అధికారులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపిన వీళ్ళందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతయు దయకిరీటాన్ని ఉంచమని క్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మా అందరితో మాట్లాడి మనల్ని బలపరచడంతో మీరు బలపరచబడాలని నమ్ముతున్నాను. మరి దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిగింది మీ అందరికీ క్రీస్తు నామములో మన శుభాలు తెలియజేసిన దేవుని కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.